नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह खादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज की इंतहाई ज़रूरी अहम खबर ये है कि आज डॉक्टर KM इस्माइल साहब मरहूम की चौथी बरसी है। इस मौके पर तेलुगु देशम पार्टी के उम्मीदवार TG भरत और मेंबर ऑफ पार्लियामेंट के उम्मीदवार पंचलिंगला नागराजू, सीनियर एडवोकेट शेख जहांगीर, सूरी मंसूर, महबूब बादशाह और दीगर अहम मुस्लिम माइनॉरिटी कायदीन ने उनकी क़ब्र पर जाकर चादर व गुल पेश किए। इस मौके पर खुसूसी फातिहा ख़ानी की गई। तेलुगु देशम पार्टी के उम्मीदवार TG भरत ने बताया कि डॉक्टर KM इस्माइल साहब की खिदमात नाकाबिल फ़रामोश हैं। उन्होंने जो खिदमात अंजाम दी हैं, शायद ही किसी डॉक्टर ने इस तरीके से अपनी खिदमात अंजाम दी हैं। उन्होंने कहा कि कोविड के मौके पर उनका इंतकाल होना कौम और करनूल वालों के लिए काफ़ी बड़ा नुकसान है। उन्होंने कहा कि वो उनके ख़ानदान से काफ़ी गहरे ताल्लुक़ात रखते थे। कोविड में उनके इंतकाल के बाद अवाम में कोविड के मुताल्लिक़ शऊर बेदारी हुई। उन्होंने कहा कि उनकी खिदमात को करनूल वाले बहुत अच्छे तरीके से याद रखेंगे। इस मौके पर मेंबर ऑफ पार्लियामेंट के उम्मीदवार पंचलिंगला नागराजू ने भी डॉक्टर KM इस्माइल साहब की खिदमात को सराहा। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह खादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें। ये वीडियो कैसा लगा आप हमें ज़रूर कमेंट करें। अस्सलातु वस्सलामु अलैकुम या रसूल अल्लाह, अस्सलातु वस्सलामु अलैकुम या हबीब अल्लाह, अस्सलातु वस्सलामु अलैकुम या करीमुल्लाह। सुभान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून, अस्सलामु अलैकुम ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह। డాక్టర్ ఇస్మాయిల్ గారి 4వ వర్ధంతి. ఫస్ట్ డిస్ట్రిక్ట్లో కోవిడ్కి సంబంధించిన విక్టిమ్ అయిన డాక్టర్ ఇస్మాయిల్ గారు. ఇది ఎప్పుడైతే డాక్టర్ ఇస్మాయిల్ గారు చనిపోయిన తర్వాత అందరికి అప్పుడు వరకు కోవిడ్ అంత సీరియస్ తీసుకోలే. ఎప్పుడైతే సారు మరణించారో అప్పుడు అందరికీ భయం అనేది స్టార్ట్ అయింది. అప్పుడు నాకు బాగా తెలుసు, అందరు డాక్టర్స్ కానీ వీళ్ళు కానీ చాలామంది లైట్గా తీసుకున్నారు, చాలామంది ప్రజల్లో కూడా. డాక్టర్ ఇస్మాయిల్ గారు చనిపోయిన తర్వాత అందరికీ భయం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఆయన ఫస్ట్ విక్టిమ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో నాకు తెలిసి కోవిడ్లో. సారు మా ఫ్యామిలీకి చాలా క్లోజ్లీ అసోసియేటెడ్. నాకు ఎప్పుడు డాక్టర్ ఇస్మాయిల్ గారిని తలుచుకుంటే ఒకటి బాగా గుర్తొచ్చేది ఏమంటే సంఘటన, ఫాదర్కి ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తెచ్చారు సౌదీ అరేబియా నుంచి స్పెసిఫిక్గా. అంటే దాదాపు అది ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెటే ఒక 10 కేజీలు ఉంటుంది. వాళ్ళ ప్యాకేజ్లో సార్కి తెచ్చి, అంటే అప్పుడు సార్ మినిస్టర్గా ఉన్నారు. అంటే ఆయన ఆలోచన అంతా మా కుటుంబం పైన ఎప్పుడు బాగుండాలా అనేదే కోరుకున్నారు. ఆయన మరణించేంత వరకు కూడా ఆయన ఎప్పుడు ఫాదర్ కానీ డాక్టర్ ఇస్మాయిల్ గారు డాక్టర్ వాళ్ళు ఏమంటారంటే చాలామందికి తెలుసు, అది రామ్ రహీం అని చెప్పి చాలామంది చెప్తుంటారనమాట. సో ఆయన మన మధ్యలో లేకపోవడం అయితే చాలా బాధాకరం. నేను కూడా లాస్ట్ వర్ధంతికి వచ్చా, అంతకుముందు వర్ధంతికి వచ్చిన, ఇప్పుడు వచ్చిన. సో దీనికి వేరే అర్థాలు తీసుకురాదనేదే నా సైడ్ నుంచి ఇంకోటి రిక్వెస్ట్ చేస్తున్నా. డాక్టర్ ఇస్మాయిల్ గారు మా ఫ్యామిలీ మెంబర్ లెక్క, అదొకటే ఆలోచన, వేరే ఏం లే. ఆయనకి ఈరోజు వచ్చి ఆయన గురించి తలుచుకొని ఒక 2 నిమిషాలు మౌనం పాటించే దానికోసం రావడం జరిగింది తప్ప వేరే ఏమీ దీంట్లో వేరే భావాలు తీసుకురాదనేదే నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తూ, డాక్టర్ ఇస్మాయిల్ గారిని ఆయన చేసిన గొప్ప సేవలు ఏమన్నా ఉంటే అవి తలుచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఈరోజు 4వ వర్ధంతి డాక్టర్ ఇస్మాయిల్ గారికి 4వ వర్ధంతికి చేసి నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి TG భరత్ సార్ గారు, కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పంచలింగల నాగరాజు, మేము ఇరువురం కలిసి సార్ గారిని వర్ధంతికి వచ్చి నివాళులు అర్పించడం జరిగినది. ఇక్కడ ఏమంటే ఆల్రెడీ డాక్టర్ ఇస్మాయిల్ సార్ గారు కర్నూలు పట్టణానికి సుపరిచితుడు. TG వెంకటేష్ ఫ్యామిలీ గారికి ఎంతో ఎప్పటి నుంచో వాళ్ళు
పరిచయం, బాగా వాళ్ళు కలిసిమెలిసి ఉన్నటువంటి సోదరభావంతో కలిసిమెలిసి వెళ్ళినటువంటి ఇస్మాయిల్ డాక్టర్ అయితేనేమి, టీజీబీ గ్రూప్ అయితేనేమి వాళ్ళకి ఎంతో అన్యోన్య బంధం కలిగి ఉన్నది. అందులో భాగంగా వాళ్ళకి విడదలేని బంధం ఉంది కాబట్టి అందులో భాగంగా ఈరోజు డాక్టర్ ఇస్మాయిల్ గారికి 4వ వర్ధంతికి నివాళి ఘనంగా అర్పించడం జరిగినది. డాక్టర్ యొక్క సేవలను కొనియాడుతూ పేద పెన్నిధి డాక్టర్ కేఎం ఇస్మాయిల్ సార్ గారి యొక్క 4వ వర్ధంతి ఈరోజు మాకు బాధాకరమైన రోజు. మా నాయకుడు కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గారి మరియు పార్లమెంట్ అభ్యర్థి నాగరాజ్ అన్న గారి వారి యొక్క ఆధ్వర్యంలో మా ముస్లిమ్స్ సోదరుల యొక్క అందరి సహకారంతో ఈరోజు మేము ఘనంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున యావత్ ముస్లిం కమ్యూనిటీ తరఫున మా డాక్టర్ ఇస్మాయిల్ సార్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు ఆయన మా మధ్య లేకపోవడం బాధాకరము, కానీ దైవ నిర్ణయాలు కొన్ని మన చేతులు ఉండవు కాబట్టి మా యొక్క టీజీ సార్కు డాక్టర్ ఇస్మాయిల్ సార్ గారి యొక్క బంధము రామ్ రహీం లాంటి బంధము. ఆ బంధాన్ని వారు ఈరోజు మా మధ్య లేకపోయినా కూడా టీజీబీ ఫ్యామిలీ వారు ప్రతి సంవత్సరము ఆయన వర్ధంతిని చాలా బాధాకరంతో వాళ్ళు ఒక ఆప్తిని కోల్పోయినామన్నంత బాధతో వారి ఇంటి వాళ్ళు అదేవిధంగా ఆలోచిస్తూ ఉన్నారు. వారి యొక్క ఫ్రెండ్షిప్కు వాళ్ళకు ఉన్నటువంటి అన్యోన్యతకు ఇదొక నిదర్శనం అని చెప్పేసి చెప్తున్నాను. ఈరోజు డాక్టర్ సాబ్ మా మధ్య లేకపోవడము బాధాకరమైనది.